ఒక కేక్ పీస్ తీసుకొచ్చుకొని ఇక తినడానికి రెడీ అయినలే అని అనిపిస్తుంది కదా. చూస్తుంటే కేక్ అయితే అట్లనే అనిపిస్తుంది, కానీ ఇది నేను ఇంట్లోనే చాలా సింపుల్గా ఓరియో బిస్కెట్తో రెడీ చేసిన కేక్. చూడండి ఎంత బాగుందో. ఇక దాన్ని అయితే ముందుగానైతే ఇక నేను ట్రై చేస్తున్నా తినడానికి, ఎందుకంటే టేస్ట్ ఎలా ఉంది అనేది. ఇక మా తర్వాత మా పిల్లలైతే మాత్రం ఇది ఎప్పుడు ఫోటో ఒకటి పక్కకు జరుగుతుందా, మేమిద్దరం సపరేట్గా తిందాం అన్నట్టుగానైతే మంచిగా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక పొద్దునే కాబట్టి నేనైతే అంత స్వీట్ అయితే తినలేకపోయినా. ఇక చాలా సింపుల్. ఇక ఓరియో బిస్కెట్లు మీ అందరికీ ఎరికే కదా. ఇక 2 ప్యాకెట్లు తీసుకొచ్చిన, ఇట్లా బిస్కెట్లు ఒక దగ్గర, క్రీమ్ ఒకవైపు అయితే వేస్తూ ఉన్నా. సరే కానీ మీరు ఎంతమంది ఓరియో బిస్కెట్ లవర్స్ ఉన్నారు కామెంట్ చేయండి. నేనైతే పార్లేజీకి ఉన్నా. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క బిస్కెట్ ఇష్టం కదా. సో మీ ఫేవరెట్ బిస్కెట్ ఏంటి అనేది మెసేజ్ చేయండి. ఇక ఇలా ఒక గంజులు అయితే వేసుకొని మంచిగా దబ్బడది కూడా మొత్తం దంచిన. ఇక మిక్సీ పట్టచ్చు అనుకోవచ్చు, కానీ మిక్సీ పడితే మొత్తం కూడా మెత్తగా పొడి అయిపోతుంది. అట్లా కావద్దు, కొంచెం వక్కలు కూడా ఉండాలి. తినేటప్పుడు మనకు ఆ క్రిస్పీనెస్ అనేది కూడా సూపర్గా తెలుస్తుంది అన్నమాట. ఇక అందుకోసము అట్లా మంచిగా ఆ దంచిన దాంట్లోనే కొన్ని ఒక 10 స్పూన్లు కూడా పడ్డాయో అంతకంటే తక్కువనే. ఇక అట్లా పాలు పోసుకొని అటు ఇటు కలిపిన తప్పుడే కదా అని పక్కకు పెట్టుకున్నా. ఇక ఇప్పుడు క్రీమ్ ఉంది కదా, ఆ క్రీమ్లోనే ఇంకొంచెం అంత ఫ్రెష్ క్రీమ్, అంటే మనకి బిస్కెట్లకి వెళ్ళి ఎంతైతే క్రీమ్ వెళ్ళిందో ఇక గంతనే మళ్ళీ కూడా ఈ ఫ్రెష్ క్రీమ్ అయితే వేసుకున్నా. ఇక ఈ హ్యాండ్ బ్లెండర్ అయితే తెచ్చుకున్నా. ఇక నేను అయితే షాపులు ఎత్తుకుడు నాకు అనిపించింది. అందుకే ఆన్లైన్ ఇప్పుడు కేకా ఉందిరా బాబు అని. ఎక్కడ దొరుకుతలేవు ఎలక్ట్రిక్, అన్నీ హ్యాండీ, ఇంకా వేరే ఉన్నాయి. ఇక ఎత్కంగా ఇట్లా టెంపరీగా అయితే నాకు ఇది దొరికింది. మీరు కొనాలనుకుంటే మాత్రం కిచెన్లో మంచిగా పనిచేసేటోళ్ళు ఎలక్ట్రిక్దే తీసుకోండి. సూపర్గా మంచిగా ఎక్కువ శ్రమ లేకుండా ఉంటుంది. ఇక అది లేదంటే ఇక సెకండ్ ఆప్షన్ ఇది. ఇక నేనైతే ఇక సెకండ్ ఆప్షన్కే పోయినా, మరి ఫస్ట్ది లేదు కదా. ఇక హ్యాండ్ బ్లెండర్ తీసుకున్నా. ఇక గిట్లా కొద్దిసేపటి దాకా ఒక 2-3 నిమిషాలు అనగానే ఇక గిట్లా సూపర్గా అయిపోయింది. ఇక అయింది కదా. ఇక ఇప్పుడు ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బా అయితే పట్టుకొని వచ్చేసిన. ఇక ఇందులో ముందుగా గిన్నెని పాలు కలిపి పెట్టిన ఓరియో బిస్కెట్ ఉంది కదా, అది ఇక చెంచా పట్టుకున్న, అందులోకి సగం అంతా నెట్టేసి ఇట్లా గట్టిగా మంచిగా కింది వరకు పోయేటట్టుగానైతే ఒత్తేసిన. సరే కానీ ఇలా కాకుండా మీకు మీ ఫేవరెట్ బిస్కెట్తో ఎప్పుడైనా ట్రై చేయాలి అని అనిపిస్తే కూడా మీరు ట్రై చేయవచ్చు. ఏదైనా మన చేతిలోనే ఉంటుంది, ఏం పర్వాలేదు. ఒక ఫుడ్ని ఇట్లనే రెడీ చేసుకోవాలనేది ఏమీ లేదు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళకి ఇష్టం ఉన్న ఫ్లేవర్స్ అని చేసుకొని కూడా ఈ మధ్యకాలంలో బొచ్చడు మంది వస్తూనే ఉన్నాయి. నేనే ఎన్నో చేసిన. కాబట్టి ఒకసారి మీరు కూడా మీ ఫేవరెట్ బిస్కెట్ ఏంటిది కామెంట్ చేయండి. దాంతో కూడా మీరు ఒకసారి ట్రై చేసుకోండి. ఇక ఇట్లా మంచిగా కిందికి వచ్చేసిన తర్వాత దాని మిగిలి ఈ ఫ్రెష్ క్రీమ్ ఉంది కదా, ఆ క్రీమ్ మొత్తం కూడా ఇట్లా అందులోనే పోసేసిన. ఇక ఇలా పోసిన తర్వాత మళ్ళీ పైనకి వెళ్ళి ఇంకొంచెం ఓరియో బిస్కెట్ పొడి కూడా పోసిన. అంటే మనము మొత్తం కూడా ఒకటేసారి పోయలేదన్నమాట. సగం పోసినాము, సగం ఉంచినాము. అట్లా ఆ సగాన్ని ఫస్ట్ పోసినాము, మిగిలిన సగాన్ని ఈ క్రీమ్ అయిపోయిన తర్వాత పైన పోస్తున్నాము. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా పైన పోసిన తర్వాత మనం దీన్ని ఒత్తొద్దన్నమాట. అనుకోండి ఆ మిడిల్లో ఉన్న క్రీమ్ అంతా కూడా బయటికి వచ్చేసి అప్పుడు దీని ఫ్లేవర్ అనేది వేరే అయిపోతుంది, స్టైల్ కూడా వేరే అయిపోతుంది. కాబట్టి ఏమనకుండా అటు ఇటు సమానంగా నిరిపిన, సపరేట్గా పోయిన, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసిన. ఇక పొద్దుగాల ముఖం కడుక్కోవడం ఆలస్యం. ఇక దవ్వ వచ్చేసిన, ఒక కత్తి పట్టుకున్నా. అంటే ఇది బయటికి వెళ్తుందా వెళ్ళకుండా ఉంటుందా అని కొంచెం భయం వేసింది. మొత్తానికైతే ఎడ్జెస్ ఇట్లా కదిలించినట్టు వేసి ఇక బోర్లా పడేసిన. 2 దెబ్బలు పెట్టుడుతోనే వయ్యరా అవ్వో అనుకుంటూ వచ్చేసింది. అరే గిట్లయితే మనకు డిజైన్ కనబడదు కదా అని ఇంకొక పళ్ళెం తీసుకొచ్చి మంచిగా రిటర్న్లో తిప్పేసిన. ఇక మనం ఎట్లయితే చక్కగా వేసినామో అట్లనే మనకి వచ్చేసింది. ఇక తిన్న మా పిల్లలు, మా ఆయన మాత్రము అబ్బా ఈ బిస్కెట్తో చాలా ఈజీగానే ఉంది కదా, రోజు పొద్దు చేస్తే అమ్మ చాలా బాగుంది అని అడుగుతూనే ఉన్నారు కదా. ఎంత సింపుల్గా ఉంది. జస్ట్ నార్మల్గా మనం బిస్కెట్లతో ఆ లోపల ఉన్న క్రీమ్తో బిస్కెట్ లాగా తినకుండా ఇలా మంచిగా కేక్ లాగా తిన్నామనుకోండి సూపర్గా ఉంటుంది. అది ఇంకా ఈ సమ్మర్ స్పెషల్లో కనుక ఇలా తిన్నామనుకోండి వారెవ్వా ఇంకా బాగుంటుంది. ఇక నేనైతే ఇలా అయితే ఇక బిస్కెట్లతోని మంచిగా కేక్ రెడీ చేసి సూపర్గా తిన్నాం.